నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటల నుండే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దాదాపుగా గంటల తరబడి సమయం పడుతుందని కూడా భక్తులు చెబుతున్నారు. ఆలయ అధికారులు ప్రతి ఒక్క ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే దర్శనం కోసం వేలాది మందిగా భక్తులు పోటెత్తారు. బయట కూడా క్యూ లైన్లలో అనేక మంది దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం కోసం అన్ని పాపనాశనాలు కావాలని కూడా ఈ యొక్క దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. దాదాపుగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ప్రతి ఏడాది కూడా ఇదే సందడి నెలకొందని కూడా చెప్పవచ్చు. అనేక మంది భక్తులతో ప్రత్యేక పూజలతో స్వామివారిని ఎంతో అందంగా అలంకరించి ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే హారతిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని కూడా అందరూ చెప్తుంటారు. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పవచ్చు. ఈరోజు నారాయణ స్వామిని కనుక మనం దర్శించినట్లయితే సకల పాపాలు నివారించిపోతాయని, ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం ద్వారా ఏవైతే పునర్జన్మలో పాపాలు ఏవైతే చేసుకుంటామో ఆ పాపాల నుంచి ఈరోజు విముక్తి కలిగి మంచిని ప్రసాదిస్తారని కూడా ఒక వాక్కు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది అంటే దర్శనం చేసుకోవడం ద్వారా ఏం ఫలితం ఉంటుందంట? ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. సాక్షాత్తు వైకుంఠంలో ద్వారాలు అనేటువంటి తెరుచుకుంటాయి. ఈ రోజున విష్ణు దేవాలయాల్లో దర్శనం చేసుకోవడం ద్వారా ముక్తి అనేటువంటిది కలుగుతుంటుంది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రశస్తమైనటువంటి ఒక రోజు. ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహము భక్తులందరి మీద కూడా ప్రసరించి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో నిత్యము ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. స్వస్తి. ఏమేం ఫలితాలు లభిస్తాయంటారు ఈ యొక్క ద్వార దర్శనం ద్వారా? ముక్తికి ద్వార దర్శనం ఉత్తర ద్వారం. వైకుంఠలోక ప్రాప్తికి వెళ్ళాలంటే ఉత్తర ద్వారం అనేటువంటిది ప్రధానంగా ఉండేటువంటిది. నరకానికి 4 ద్వారాలు ఉంటాయి. అందులో ఉత్తర ద్వారం అనేటువంటిది వైకుంఠానికి వెళ్ళేటువంటి ఒక ద్వారము. మిగతా 3 ద్వారాల్లో పాపులు, యోగులు, సిద్ధులు అనేటువంటి వాళ్ళు మిగతా 3 ద్వారాల్లో వెళ్తారు. ఎవరైతే పుణ్యలోకాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉత్తర ద్వారం నుంచి స్వర్గలోక ప్రాప్తికి వెళ్ళడానికి కారణమవుతుంది. అది దర్శనం చేసుకున్నారమ్మా? ఎలా అనిపిస్తుంది ఈరోజు? అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ఏడాదికి ఒకసారి వస్తుంది. క్యూ లైన్లలో ఇంతసేపు నిలబడి దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది దర్శనం, దేవుని భగవంతుని దర్శనం. అంటే ఈరోజు దర్శనం చేసుకోవడం వల్ల ఏం లభిస్తాయి అంటారు? ఈరోజు దర్శనం చేసుకోవడం ప్రత్యేకం ఏంటంటారు? మంచిది ఇవాళ. ఈ గుడికి ప్రత్యేకంగా ఉదయం నుండే క్యూ లైన్లలో కుటుంబ సమేతంగా భక్తులు లైన్లలో వేచి ఉండే ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ప్రతి ఏడాది వస్తూ ఉంటారా ఈ టెంపుల్కి? ప్రతిసారి వస్తుంటామండి. ప్రతిసారి మేము తిరుపతి వెళ్తుంటాము. ఈసారి ఇక్కడ తిరుపతి లాగా ఇక్కడ సేమ్ భక్తులు తరలి వస్తుండడంతో మేము ఈసారి ఇక్కడే దర్శనం చేసుకున్నాము. ఈ ముక్కోటి ఏకాదశి పవిత్ర దినాన నల్గొండ రామాలయంలో శోభాయమానంగా చాలా మంచిగా జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈ మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు, అనుగ్రహాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అంటే మనం చూస్తూ ఉంటాం ఉత్తర ద్వార దర్శనం అంటే చాలా ప్రత్యేకమైన స్థానం. విష్ణు మహాదేవుని దర్శించుకోవడం వల్ల కూడా పాపాలు అనేవి నశిస్తాయని కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటారు అసలు? అంటే ప్రత్యేకంగా ఈ టైంలో దేవుడు పైనుంచి దేవులకు నుంచి వైకుంఠం నుంచి భూలోకంలోకి వస్తాడని చెప్పేసి ఈ 15 రోజులు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. సో దైవానుగ్రహం కోసం ప్రతి ఒక్కరు టెంపుల్కు దర్శనం చేసుకొని దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ పర్వదినాల్లో ప్రతి ఒక్కరు కూడా దైవ చింతనతో నుండి మంచి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించుకోవాలని భావిస్తుంటారు. థ్యాంక్ యూ. ఉదయం నుండి కూడా ఈ యొక్క దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజలు, అర్చనలు, వివిధ పూజలతో ఈ యొక్క భక్తి కార్యక్రమాల సందర్భంగా కూడా భక్తులు ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆనందిస్తున్నారు. దాదాపుగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పవచ్చు. ప్రతి ఏడాది ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా సకల పాపాలు నశిస్తాయని, శ్రీ మహావిష్ణువుని దర్శించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని కూడా పేర్కొంటున్నారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.